హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో టేస్టీ పొట్టు మినపప్పుతోటి గారెలు, అలాగే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాననమాట. గారెలు కొంచెం డిఫరెంట్‌గా కొత్తిమీర ఎక్కువ వేసి కొత్తిమీర గారెలైతే చేశాను. కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. కొన్ని టిప్స్ చెప్తూ ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా? మీలో ఎవరైనా మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండండి. అలాగే వీలైతే కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. మీ కామెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాననమాట. ఇక ముందుగా అయితే రాత్రే పొట్టు మినపప్పు అయితే నానబెట్టేసానండి. లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట వాకిలి ఇల్లంతా ఊడ్చేసి స్నానం అయితే చేసేసాననమాట. వీడియో షూట్ చేయాలి కదా అని స్నానం చేసేసి రెడీ అయ్యాననమాట. ఇక అయితే ఇక్కడ నేను పొట్టు మినపప్పు కడుగుతున్నానండి. గారెలకి పొట్టు మినపప్పు అయితే బావుంటాయని పొట్టు మినపప్పు అయితే పోసాననమాట. ఇక మనం పొట్టు, పప్పు కడిగేటప్పుడు సింక్‌లో అలా కడుగుతూ ఉంటే, ఈ పొట్టు అడ్డుపడిపోతూ ఉంటుంది కదా అండీ! అలా అడ్డుపడిపోకుండా ఈజీగా ఉండాలంటే, ఇక్కడ బెజ్జాల బుట్ట అదేనండి చిల్లుల బుట్ట ఉంటుంది కదా! మనం ఇలా పొట్టుని బాగా చేత్తోటి నలిపేసి, ఇలా ఈ బెజ్జాల బుట్టలోకైతే నీళ్లు వంపేసినట్లయితే, పొట్టంతా పైకుండిపోతుందనమాట. నీళ్లు వెళ్ళిపోతాయనమాట. ఈజీగా ఉంటుందనమాట ఇలా అయితే. ఇక అంతా కడిగేసిన తర్వాత, ఈ పొట్టు తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేసుకోవచ్చనమాట. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొట్టు అడ్డుపడిపోయిందని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా కడిగేసుకోవచ్చనమాట. ఇంకా కొంచెం నీళ్లు తక్కువ మాకైతే విజయవాడలో నీళ్ళ కరువే ఉండదండి. నీళ్ళకి ఇబ్బంది పడే ప్లేసుల్లో అయితే ముందు పొట్టు సగం అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! పొట్టును బాగా చేత్తోటి పిసికిన తర్వాత ఇలా పైన ఇలా తేచి తిప్పుతూ ఉంటున్నట్లయితే పైకి పొట్టు వచ్చేస్తుంది. దాన్ని చేత్తో తీసేసుకొని ఇలా పక్కకు వేసేసుకోవచ్చు. ఇలా సగం వరకు అయిపోయిన తర్వాత అప్పుడు నీళ్ళతో కడిగేసుకొని వంపేసుకోవచ్చనమాట. ఇలా అయితే ఈజీగా ఉంటుందనమాట పొట్టు కడుక్కోవడానికి. ఎటువంటి ఇబ్బంది పడకుండా సింక్‌లో అయినా సరే ఇలా ఈజీగా కడిగేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మామూలుగా దోసలకి, ఇడ్లీకైతే నేను మినపగుళ్ళే వాడతానండి. గారెలకి కొంచెం టేస్టీగా ఉంటది కదా అని పొట్టు మినపప్పు పోసాననమాట. కడుక్కోవటం అయితే ఈ టిప్స్ పాటిస్తే సింపుల్‌గా కడిగేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఈ గారెలకి పొట్టుపప్పు కంప్లీట్‌గా కడగలేదండి. కావాలనే కాస్త పొట్టు ఉంచాననమాట. నేనెక్కడో చూసాననమాట. పొట్టు కొంచెం ఎక్కువ ఉంచి గారెలు చేస్తే హెల్త్‌కి కూడా మంచిది. అలాగే గారెలు కూడా టేస్టీగా ఉంటాయని ఎప్పుడో ఒక యూట్యూబ్‌లోనే ఒక వీడియోలో చూసాననమాట. అందుకని ఈరోజు నేను కంప్లీట్‌గా పొట్టయితే కడగలేదనమాట. కొంచెం పొట్టుతోనే గారెలైతే ప్రిపేర్ చేశాననమాట. నాకు తెలుసు ఈ గారెలు కొంచెం నల్లగానే వస్తాయి. అంటే కొంచెం కలర్ తక్కువగానే వస్తాయి. కలర్ తక్కువగా వచ్చినా సరే నాకిష్టమయ్యే కావాలని ఇలా గారెలు ప్రిపేర్ చేస్తున్నాననమాట. అయితే నేనిక్కడ మినప వడలు ప్రిపేర్ చేయట్లేదండి. వడలు వేరు, గారెలు వేరనమాట. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ, పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో కానీ ఎక్కువగా గారెలే ప్రిపేర్ చేస్తారు. వడలకి, గారెలకి తేడా ఏంటంటే, వడలకి పిండి కాస్త మెత్తగా రుబ్బుతారనమాట. లైక్ ఇడ్లీ పిండికి దగ్గరగా రుబ్బుతారు. అప్పుడు అవి పొంగుతూ మెత్తగా వస్తాయనమాట. అవి లావుగా బాగా పొంగి ఉంటాయి. నేను వాటినైతే వడలు అంటాను. ఇలా కొంచెం బరకగా రుబ్బి, ఇలా వేసే వాటిని గారెలు అంటామనమాట మేమైతే. మీకు గారెలు ఇష్టమా? లేదా మినప వడలు ఇష్టమా? అనేది కామెంట్ చేయండి. మాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్‌లోకి అంటే చికెన్‌లోకి కాంబినేషన్ కానీ, ఇవాళ మటన్ కదా! వీటిలో కానీ గారెలైతేనే టేస్టీగా ఉంటాయని నేనైతే గారెలే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా వడలు కూడా చేస్తూ ఉంటాను కానీ, ఈరోజైతే గారెలేననమాట. ఇక పప్పు కడిగి పక్కన పెట్టేసి, స్టవ్ మీద ఇక్కడ మటన్ అయితే వేస్తున్నాననమాట. నేను మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా చేస్తానండి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేస్తాను. మా వారు మటన్ కర్రీని ఇలాగైతేనే ఇష్టపడతారనమాట. ఆయనకిష్టమైనట్టు వండితే చాలు కదా! అందుకని నేను కూడా అంటే నిన్న ఆయనే అడిగారనమాట. మా వారే అడిగారు. "రేపు సండే కదా! మటను అందులోకి గారెలు చేస్తావా?" అని అడిగారనమాట. సో, ఆయన కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆయనకిష్టమైనట్లుగా వండుకున్నాను. మటన్‌ని చాలామంది చాలా రకాలుగా వండుతారు కానీ, మా ఇంట్లో మాత్రం ఎక్కువగా ఇలా సింపుల్‌గానే మటన్ ప్రిపేర్ చేస్తాను. మా వారికి, మా పిల్లలకి, నాకు కూడా ఇలాగంటేనే ఇష్టమనమాట. ముందుగా అయితే ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్‌లో మంచిగా కలరొచ్చేంత వరకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా మంచిగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ వేసి, మటన్‌ని ఆయిల్‌లో ఒక 2, 3 నిమిషాలు మంచిగా వేగనివ్వాలనమాట. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపాను ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 2 నిమిషాలు అలా వేగనిచ్చి ఒక గ్లాసుడు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి నేనిక్కడ 8, 9 విజిల్స్ వరకు రానిచ్చాననమాట. మటన్ చక్కగా ఉడికిపోయింది.
ఇక ఈ లోపుగా గారెల పిండైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఒక పక్కన మటన్ ఉడుకుతుంది. ఈ లోపుగా గారెలు పిండైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. గారెల్లోకి కొత్తిమీర ఎక్కువ వేసి చేద్దామనుకుంటున్నాను. దానికోసమే కొత్తిమీరనైతే క్లీన్ చేస్తున్నాననమాట. కొత్తిమీర నేను కంప్లీట్‌గా కట్ చేసి బాక్స్‌లో పెడితే ఎందుకో మొన్న ఒకసారి కుళ్ళిపోయిందండి. అందుకని నేనేం చేస్తున్నానంటే కంప్లీట్‌గా చిన్నగా కట్ చేయకుండా వెనక కాడల వరకు కట్ చేసి ఇలా పొడవుగా పెట్టాననమాట. సో, నాకెందుకో కట్ చేసి పెట్టిన దానికంటే కూడా ఇలా పెడితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనిపించిందనమాట. మీలో ఎవరికైనా మంచి మంచి టిప్స్ తెలిస్తే ఈ కొత్తిమీర స్టోర్ చేయటానికి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక గారెలకి పిండెప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి కదా! అస్సలు నీళ్ళేమి రాకుండా తేల్చి పప్పు వేసుకోవాలనమాట. మిక్సీ జార్‌లోనే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్క, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, పిండిని వీడియోలో చూపించాను చూడండి. ఇంత గట్టిగా కలుపుకోవాలనమాట. అప్పుడే మనకి గారెలు బాగా వస్తాయి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర కూడా వేశానండి. కరివేపాకు వేయలేదు వడిలిపోయింది. జీలకర్ర వేశాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోండి. కావాలంటే బావుంటదనమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈలోపు మనకి మటన్ కూడా రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. నేను ఒక్కొక్కసారయితే ఒక్కసారికి ఉడకదనమాట. మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 2, 3 విజిల్స్ రానిస్తాను. అలా కాకుండా ఈసారి ఒక్కసారికే ఉడికిపోయింది. ఈరోజు నా టైం బాగున్నట్టుంది. ఆల్రెడీ మా వారు స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక వీడియో షూటింగ్ అంటే తెలిసిన దగ్గర బాగా లేట్ అయిపోతుంది. త్వరగా అవ్వాలనుకుంటున్నాను. అలాగే చక్కగా మటన్ కూడా ఉడికిపోయిందండి. ఇక మూత తీసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ తగ్గింది. కొంచెం గరం మసాలా వేశాను. కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత గారెల కోసం ప్యాన్‌లో డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక కవర్ మీద నేను గారెలు చేస్తాను. డైరెక్ట్‌గా చేసి వేయటం అయితే చేత కాదండి. నేను కవర్ మీదే చేసుకుంటాను. కవర్ మీద గారెలు ఒత్తి ఇలా ఆయిల్‌లో అయితే వేశాననమాట. గారెలు కూడా చాలా టేస్టీగా వచ్చాయండి. క్రిస్పీగా వచ్చాయి. కలర్ ఒకటే మామూలుగా మినపగుళ్ళతో చేసిన గారెలైతే కొంచెం తెల్లగా ఉంటాయి. ఇది కొంచెం పొట్టుపప్పు ఉంచాను కదా! పొట్టుపప్పు ఉంచాను. అందులోను కొత్తిమీర వేశాను కాబట్టి కలర్ కొంచెం డార్క్‌గా ఉందనమాట. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పొట్టు మినపప్పుతోటి గారెలైతే రెడీ అయిపోయాయి. మటన్ కర్రీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసి చూపించాను కదా! ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మటన్ కర్రీ అందులోకి అదేనండి. ఇక టేస్టీ పొట్టు మినపప్పుతోటి గారెలు, అందులోకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టిచ్చేసాననమాట. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత అంటే మా తేజ కూడా చిన్న బాబు కూడా వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్‌గా టిఫిన్ చేసుకున్నాము అంటే ఇదేనండి. పిల్లలున్నప్పుడు ఒక్కరోజు కూడా చట్నీ చేయకుండా ఉండే నేను, పిల్లలు వెళ్ళిన తర్వాత అన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా చట్నీ చేయలేదు. ఇడ్లీ అయినా, దోస అయినా ఇక ఏదో ఒక పచ్చడితో తినేస్తున్నాము. అదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.